అమెరికా ఇరాన్ మిసైల్ దాడులతో గల్ఫ్ రీజియన్ దద్దరిల్లిపోతోంది. హార్మోజ్ జలసంధిని మూసేశామన్న ఇరాన్ ప్రకటనకు ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ మార్గంలో వెళ్లే అంతర్జాతీయ నౌకలపై ఏకంగా 20% టోల్ ఫీజు వసూలు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే 60 రోజుల శాంతి గడువు ముగుస్తున్నా ఇరు దేశాలు తగ్గకపోవడంతో గల్ఫ్ రీజియన్ లో ఏం జరుగుతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ భీకర దాడులకు తెగబడింది. కువైట్లోని 2 అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడి అక్కడి ఇంధన ట్యాంకులను, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, FPS రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది ఇరాన్. అటు అమెరికా 5వ ఫ్లీట్ కేంద్రమైన బెహ్రాన్ పై కూడా ఒకే రోజు 3 సార్లు క్షిపణి దాడులు చేయడంతో అక్కడ యుద్ధ సైరన్లు మోగాయి. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇరాన్ చేసిన పనికి అమెరికా కోపంతో ఊగిపోయింది. అమెరికాకు చెందిన హీమార్స్ రాకెట్ లాంచర్స్ గర్జించాయి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ కు అత్యంత కీలకమైన ఖేష్మ్ ద్వీపంలో అమెరికా క్షిపణులు భారీ పేలుళ్లు క్రియేట్ చేశాయి. ఇరాన్ కు చెందిన కీలక సైనిక ప్రాంతాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ కేంద్రాలను అమెరికా సెంట్రల్ కమాండ్ లో ముక్కలు చేసింది. అమెరికా ఎదురుదాడితో ఖేష్మ్, సెంట్రల్ ఇరాన్ లోని కోందాబ్ ప్రాంతాలు నరకప్రాయంగా మారిపోయాయి. ఈ దాడుల తర్వాత హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ వైమానిక నిఘాను కట్టుదిట్టం చేసింది. హార్మూజ్ జలసంధి తమ కంట్రోల్లోనే ఉందని, దాన్ని పూర్తిగా మూసివేశామని ఇరాన్ చెబితే దాన్ని తాము తెరిచే ఉంచామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఇరాన్ పై ఆర్థిక దిగ్బంధాన్ని విధిస్తున్నట్టుగా ప్రకటించిన ట్రంప్ ప్రపంచ దేశాల నౌకలకు హార్మూజ్ సముద్ర మార్గంలో తాము భద్రత కల్పిస్తున్నందుకు అందరి దగ్గర 20% టోల్ ఫీజు వసూలు చేయనున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల కోసం ఇచ్చిన 60 రోజుల గడువు ముగుస్తున్నా ఇరుపక్షాలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుత పరిస్థితులు విపత్కర పరిణామాలకు దారితీస్తాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులను OIC తీవ్రంగా ఖండించింది. అమెరికా ఇరాన్లను శాంతింపజేసేందుకు ఖతార్, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు గట్టిగా ప్రయత్నిస్తున్నా యుద్ధ జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. గల్ఫ్ రీజియన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ రేపుతోంది.